నమస్తే బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు షణ్ముఖ్ అండి. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ అండి, బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. ఓకే. మొదటిసారి ఈసారి అంతకు ముందు ఓటేసారా? లేదు సార్, లేదు సార్. ఎలాగుంది ఈసారి ఓటేయడం? ఈసారి నాకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది సార్. ఈ ఫస్ట్ టైం ఓట్ని చాలా అంటే నేను వేసే ఓటే సీఎం అయితే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకుంటున్నాను. ఈసారి నా ఓటు చంద్రబాబు గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లిటరల్లీ చూస్తున్నప్పుడు నేను బీటెక్ కంప్లీట్ అయినా అంటే నాకు ఈ పాటి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవన్నీ రావాలి. ఇప్పుడు రాలేదంటే అర్థం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ లేదు సార్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, బయట ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ బయట చదువుకుంటున్నారు. వాళ్ళు నార్త్ ఇండియా ఓల్డ్ ఫ్రెండ్స్, వాళ్ళు నాకు ఇప్పుడు లిటరలీ టచ్లో ఉన్నారు. నేను చైతన్య కాలేజీలో చదివినప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి. ఇది విజయవాడ చదివినప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్లో ఉండి ఇక్కడికి వచ్చి చదివారండి. ఇప్పుడు మన స్టేట్లో అదర్ స్టేట్ స్టూడెంట్స్ రావడానికి జడుస్తున్నారండి. ఇప్పుడు మనకే కష్టం అవుతుంది. అంటే మాకే జాబ్ లేక మేము ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. మా పేరెంట్స్ ఏదో కూలి పని చేసుకుని ఏదో బతికేవారు. సో వాళ్ళు ఏంటంటే ఇలాగ జగన్ గారు కొత్త పథకం ఇస్తున్నారు, ఇలాగ స్టూడెంట్కి రియంబర్స్మెంట్ ఉంది, ఇది ఉంది, ఇది ఉందని చెప్పి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తున్నారు. ఆయన ఏమి ఇచ్చారు మాట, ఎంతమంది ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పారు. కానీ ఒక్కడికే ఇచ్చి పేరెంట్ని నష్టపోతున్నారు. వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం ఏదో కూలి పని చేసి ఇంటిని కష్టపడేవాళ్ళు ఇద్దరిని చదివించి ఒకడికి కూడా సరిగ్గా పడక మళ్ళీ ఇద్దరికి ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆస్తులు అమ్మి ఏమీ లేకుండా ఇలా పోయింది. ఇప్పుడు తీరా చూస్తే అందరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. కనీసం మా నాన్నగారు ఏంటంటే కూలి పని చేసుకుని ఆయన ఉద్దేశం ఏంటంటే మా ఓడి ఇలా నాలా ఉండకూడదు, అతను చదువుకుని డెవలప్మెంట్లో ముందుకు ఉండాలి, అందరిలాగా అఫీషియల్గా ఉండాలని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను అంతా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏ జాబు లేక ఇలా రోడ్డు మీద ఉంటుంటే నాకే బాధ కలుగుతుంది. అది అందరూ నాలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ గ్రహించి కొత్త మార్పుని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చేసరికి చాలా అవకతవకలు చాలా ఉన్నాయి సార్. అందులో ఎప్పుడో ఇస్తామంటున్నారు. ఇదివరకు నాకు సీనియర్స్ జగన్ గారు వచ్చిన కాడి నుంచి నేను నా గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేశాను సార్. అప్పటికిప్పటికి చేంజ్ ఏంటంటే నా సీనియర్స్ ఉండేవారు. వాళ్ళని అడిగాను, అన్న మాకు ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు, అది అంటున్నారు, అసలు ఏంటి తెలియట్లేదు, మీకు ఎలా వచ్చేదన్న అంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏం లేదు తమ్ముడు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంటు మా కాలేజ్తో మాట్లాడుకుని వాళ్ళు చేసుకునేవారు, అసలు మాకు తెలియదు, మేము క్లాస్ ఫస్ట్ వస్తే కనుక మాకు ఏదన్నా స్కాలర్షిప్ అని అప్రిషియేషన్ ఉండేది, కానీ ఇప్పుడు అవి లేవు అని చెప్తున్నారు సార్. అంటే అప్పటికిప్పటికి చేంజ్ చూడండి. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఉండేది, కాకపోతే ఈ మధ్యకాలంలో కరోనా కాడి నుంచి సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలిసేలా ఉంటుంది. ఇంతకుముందు ఉండేది, అది ఎవరికి తెలీదు. అది అందరూ గ్రహించి నెక్స్ట్ టైం మంచి మార్పు తీసుకొస్తారని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మన రాష్ట్రంలో డెవలప్మెంట్ పైన అభిప్రాయం? డెవలప్మెంట్ ఏం లేదు సార్. ఇదివరకు ఇది మా గ్రామం నుంచి సిటీకి వెళ్ళడానికి 15 మినిట్స్ అలా పట్టేది. ఇప్పుడు 1 అవర్ ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందు 1 అవర్ ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. తీరా మంచి డ్రెస్ చేసుకుని మంచిగా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్దామంటే ఆ డ్రెస్సు స్పాయిల్ అయిపోతుంది. అది మీరు ఆల్రెడీ స్టూడెంట్లో మీరు ఆలోచించగలరు. రోడ్లు ఎలా ఉన్నాయి, అసలు దరిద్రం, అసలు రోడ్లు అంత చెత్త లేదండి. అసలు ఏదైనా పేషెంట్ని తీసుకెళ్ళాలంటే చాలా 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 ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదివరకు చిన్నప్పుడు అంబులెన్స్ వచ్చేది, మాకు తెలిసేది కాదు. పేరెంట్స్ని అడిగా, ఏంటది అంబులెన్స్ నానా, ఇలాగ ఎవరన్నా ఆపదలు ఉంటే అంటే తీసుకెళ్ళిపోద్ది. అంబులెన్స్ కన్నా ముందు సైకిల్ దొక్కున్నవాడు, బండి వేసుకున్నవాడు వెళ్తున్నాడు, కానీ అంబులెన్స్ వెళ్ళకపోతుంది. అని 4 వీలర్స్ ఆ రోడ్లు ఎలా ఉన్నాయి సార్ కొంచెం చూడండి. అదే మీకు దగ్గరలో ఉన్న గోపాల్ యాదవ్ గారు ఎంపీ టికెట్ ఆశావాది, ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? లిటరల్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మా ఏరియాలో ఎవరికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఏ పదవి ఇవ్వలేదు సార్. కానీ ఫస్ట్ టైము బీసీ సైడ్ వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా మా నాన్నగారు ఎప్పుడో ఒకసారి 2-3 సార్లు చెప్పారు సార్ నాతో. ఆయన మనలానే పేద కుటుంబంలో ఉండేవాడు, ఇలాగ కష్టపడి ఏదో పైకి వచ్చారు, ఇప్పుడు ఎన్ఆర్ఐ అయ్యారు. ఎన్ఆర్ఐ అంటే ఫారెన్లో అబ్రాడ్లో సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందు అడిగేశారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఆయన్ని మేము సపోర్ట్ చేస్తాం. నా ఫస్ట్ ఓట్ని ఆయనకే వేయాలనుకుంటున్నాను. అందులోనూ ఆయన కూడా ఎన్ఆర్ఐ చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫారినర్స్తో అప్రోచ్ అయ్యి ఇక్కడ ఖచ్చితంగా మంచి కంపెనీలు తీసుకొస్తారని భావిస్తున్నాను సార్. యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఒక మంచి న్యాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? టీడీపీకి, జనసేన కూటమికి ఎన్ని టికెట్లు వస్తాయంటారు?
అంటే నాకంత రాజకీయం తెలియదు సార్. నాకున్న సోషల్ మీడియా, నాకున్న సర్కిల్ని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే మోర్ దెన్ 140+ కూటమిలో ఉంటుంది సార్. టీడీపీ జనసేన కూటమిలో ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ ఈసారి మ్యాక్సిమం స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అప్రోచ్ అవుతుంది. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగాలనేది ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 అంటున్నారు కదా, యువత మీ తరపున జగన్మోహన్ రెడ్డికి మీరు దేనికి సిద్ధం అని చెప్తారు? నేనైతే ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తాను సార్. ఆయన ఓడిపోవడానికి సిద్ధం. నేను ఓడిపోతున్నా. మొన్న ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను విన్నాను, లేదంటే ఒక్కసారి చూడండి నేను వినడంతో వచ్చారు. ఇప్పుడు సిద్ధం సిద్ధం అంటున్నారు. అది ఓడిపోవడానికే సార్. సిద్ధం అనేది దేనికి? ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ముందుగా స్టార్ట్ చేయడానికి, లేదంటే ఓడిపోవడానికి, రెండో ఆప్షన్లు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓడిపోవడానికి సిద్ధం. ఓకే.